అవుతుంది మధ్యలో, ఒక్కసారి చూడండి నెట్ సిగ్నల్. అండ్ ఎస్ రాజేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా చూస్తారండి, అంటే ఈ ఓటింగ్ అనేటువంటి ఒక ప్రక్రియ భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పటికీ ఈవీఎంలకు సంబంధించి 1,00,000 ప్రశ్నలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తుంటారు. అసలు ఈవీఎంలు వచ్చిన తర్వాత మొత్తంగా దేశంలో రాజకీయాలన్నీ కూడా వన్ సైడెడ్ అయిపోయాయి, వాళ్ళ ఇష్టం వచ్చిన పార్టీకి ఓట్లు పడేలాగా ఈవీఎంలో ట్యాంపరింగ్ చేస్తున్నారని చెప్తున్నారు. అలాంటిది ఎన్నికల సంఘం ఏమో ఈ ఓటింగ్ విధానానికి వెళ్తామని చెప్తున్నారు. అంటే ఎవరి ఫోన్లో వాళ్ళు ఓటేసే విధంగా. సరే, ఒకవైపు టెక్నాలజీని ఎంత బెటర్గా మనం యూజ్ చేసుకుంటే అంత మంచిది. మరోవర్ ఓటింగ్ శాతం కూడా విపరీతంగా పెరుగుతుంది ఫోన్లలో ఓటేసే మాట అయితే. ఎందుకంటే ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కాబట్టి వాళ్ళు ఉండేటువంటి పట్టణాల్లో, నగరాల్లో, వాళ్ళ ఇళ్లలోనే కూర్చొని ఓట్లు వేయొచ్చు. అండ్ ఎస్, అఫ్ కోర్స్ రామ్మోహన్ గారు ఇందాక చెప్పినట్లుగా దాని డిసడ్వాంటేజెస్ కూడా దానికి ఉన్నాయి. కానీ టెక్నికల్లీ ఇది ఎంత సేఫ్ అంటే ఏం చెప్తారండి? రామ్మోహన్ గారికి నమస్తే అండి. రామ్మోహన్ గారు, సందీప్ గారు నమస్తే. మీరు రామ్మోహన్ గారు, సందీప్ గారు చాలా బాగా చెప్పారండి. ఇక్కడ ఎస్ అండి, మనకి ప్రయోజనాలు చూసుకుంటే ఎస్ మన కాన్సెప్ట్ లో ఏంటంటే వికలాంగులు కానీ, లేకపోతే వృద్ధులు కానీ, గర్భిణీలు కానీ ఎవరైతే ఓటింగ్ చేయలేరో ఎస్ వాళ్ళందరికీ చాలా బాగుంటది. కానీ మనం అవన్నీ కన్సిడర్ చేయడం, మనం చేయాల్సింది ఏంటంటే అసలు ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఏముంటుంది. ఇట్లా ప్రాబ్లమ్స్ చూసుకుంటేనండి హ్యాకింగ్, మాల్వేరు, ఫేక్ యాప్స్ ఇలా మీరు ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ మీకు 2 అప్లికేషన్స్ వచ్చాయి. ఒక అప్లికేషన్ సీడాక్ బెంగళూరు వాళ్ళు డెవలప్ చేశారు, మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆల్రెడీ డెవలప్ చేశారు. ఇప్పుడు నేను ఏ అప్లికేషన్ వెళ్ళి నేను ఓట్ చేయాలి, ఆల్రెడీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది మొదట అప్లై. ఇంకా మనకి ఇంకా వేస్తామో లేదో తెలియదు, కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. there are 2 applications now, right? నెక్స్ట్ ఇంకోటి మన సందీప్ గారు, రామ్మోహన్ గారు చెప్పినట్టు ప్రైవసీ, భద్రత, వ్యక్తిగత గోప్యత లోపం. ఏంటంటే మనం వేస్తున్న ఓటే ఎవరికి కనిపించకూడదని టైప్లో మనం అక్కడికి వెళ్ళి ఒక 4 గోడల మధ్యన ఒక బట్ట పెట్టి వేసే ఓటు ఈ రోజు మన ఇంట్లో కూర్చొని నా మొబైల్లో కూర్చొని ఓటు వేయడం వల్ల దాని వెనక ఎవరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎవరు ఓటు వేపిస్తున్నారు ఎవరికి తెలియదు. అది కూడా ఇంకోటి టెక్నికల్ సమస్యలు వస్తే మన సందీప్ గారు చెప్పినట్టు యాప్ లో బగ్స్ ఉంటాయి, లాగిన్ సమస్యలు ఉంటాయి, ఫెయిల్యూర్స్ అవుతుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే సహనం పోతారు. అంటే నేను వెయ్యాలా వద్దా, ఏం జరుగుతుంది ఏంటి అంటే ఇటువంటి కూడా వస్తాయి. మనకి ఇప్పుడే ఈవీఎంలు వచ్చే చాలా సంవత్సరాలు అయింది, దాన్ని ఎవరు నమ్మటం లేదు. ఇప్పుడు డిజిటల్ ఓట్లు వచ్చిన తర్వాత నమ్ముతారో లేదో తెలియదు. ఎందుకంటే మొబైల్ చూస్తే ఏ మొబైల్ చూసినా ఫ్రాడ్ 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 ఫ్రాడ్, ఏది పట్టుకుంటే ఫ్రాడ్లే. ఈ టైప్ లో ఇటువంటి ఈ జనరేషన్ లో మన ఎలక్షన్ కమిషన్ తీసుకెళ్తున్న ఏదైతే ట్రై చేశారు బీహార్ లోని, ఇట్స్ వెరీ గుడ్, మనం అప్రిషియేట్ చేయాలి. ఒక కొత్త ట్రైంగ్ సంథింగ్ ఎల్స్, న్యూ థింగ్స్ చేస్తున్నాం, చాలా బాగుంది. కానీ అట్ ద సేమ్ టైమ్ మన ప్రజలకి దాని మీద చాలా మంచి నమ్మకం కల్పిస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అలానే మీరు చూసుకుంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే లూప్స్ ఉన్నాయండి. అది సిమిలర్లీ దానికి కావాల్సిన టెక్నాలజీ కూడా ఆల్రెడీ డెవలప్ అయింది. టెక్నాలజీ లేక ఇంకా టెక్నాలజీ ఉంది, బట్ దాన్ని మనం మిస్యూజ్ చేయకుండా అంటే లైక్ చట్టపరమైన కొత్త నిబంధనలు, మార్గదర్శకాలు తీసుకుంటే డెఫినెట్లీ వీ కెన్ అచీవ్ ప్రాపర్లీ. బట్ చాలా టైం పడుతుంది. దీంట్లో మీరు విన్నారు లేదో, ఫోన్ ఫార్మింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. ఫోన్ ఫార్మింగ్ కాన్సెప్ట్ ఏం చేస్తుంది అంటే, ఫోన్ ఫార్మింగ్ లో hundreds of thousands of mobiles ఉంటాయి, స్మార్ట్ ఫోన్స్, hundreds of thousands of mobiles ఉంటాయి, స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ ఏం చేస్తారు వాళ్ళంటే, వాళ్ళన్నీ కనెక్ట్ చేసి వాళ్ళు సిమ్యులేట్ చేస్తారు. బాట్స్ అండ్ అప్లికేషన్స్, బాట్స్ పెట్టి సిమ్యులేట్ చేసి మన పొలిటీషియన్స్ ఎలా చేయొచ్చు దాన్ని మిస్యూజ్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ యూజర్స్ క్రియేట్ చేయొచ్చు, ఓటర్ ఐడి క్రియేట్ చేయొచ్చు, రకరకాలు క్రియేట్ చేయొచ్చు. టెక్నికల్ గా మనం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. ఫోన్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక మీరు అలా చేసుకుంటే మాల్వేర్ ఇంజెక్షన్స్, మీ మొబైల్లో మాల్వేర్ ఇంజెక్ట్ చేసుకొని మీ ఫేస్ కనిపిస్తుంది, బట్ మీరు వేస్తున్న ఓటు మీకు కాకుండా ఇట్ కెన్ బి డన్ టు సంథింగ్ ఎల్స్. అలాగే ఫేక్ యాప్లు, ఇప్పుడు మీరు మనం జస్ట్ స్టార్ట్ చేసాం, 2 యాప్లు వచ్చాయి. అప్పుడు ఎలక్షన్ స్టార్ట్ 2 యాప్లు వచ్చాయి. ఇక మీరు ఎలా కూర్చునే లోపు ఇంకొక రియల్ ఎలక్షన్స్ వచ్చేసరికి 100 యాప్స్ అవుతాయి. ఇప్పుడు యూజర్ కి ఏ యాప్ కొట్టాలి, ఎక్కడ చేయాలి తెలియదు. నా ఇన్ఫర్మేషన్ నేను ఒక ఓటర్ ఐడిగా, నేను ఓటర్ గాను నేను రిజిస్టర్ చేసుకోవాలి, నా ఫేస్ రిజిస్టర్ చేయాలి, నా ఓటర్ పెట్టాలి, నా మొబైల్ నెంబర్ పెట్టాలి. నా ఇన్ఫర్మేషన్ ఇంకో యాప్లో వెళ్ళిపోవడం వల్ల నా
ఇష్యూ వస్తుంది. దాన్ని యూజ్ చేసుకొని రేపు సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ వాళ్ళు ఐ డోంట్ నో వాట్ దే మే డూ ఫర్ మై డిజిటల్ డేటా, రైట్? సో నెక్స్ట్ ఏంటంటే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటారు. ఇంకోటి మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ ఏంటంటే నా ట్రాఫిక్ వెళ్తుంది, బట్ ఎవరు దాన్ని మధ్యలో తీసుకొని దాన్ని ఎలా మారుస్తున్నారు, ట్రాఫిక్ ని ఎలా మారుస్తున్నారో మనకు తెలియదు. అండ్ బ్లాక్ చైన్ డిజైన్ లోపల బ్లాక్ చైన్ సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ ఒక 10-15 సంవత్సరాల నుంచి నేను మన సిస్టమ్ లో చూస్తున్నాను బ్లాక్ చైన్. ఇంకా స్టిల్ బ్లాక్ చైన్ మనకున్న మెయిన్ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ ఇంకా స్టిల్ వాళ్ళు వాడలేకపోతున్నారు. బ్లాక్ చైన్ ఇంకా వాడాలంటే ఇంకా స్టిల్ వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అట్లీస్ట్ చాలా మోర్ దెన్ 50-60% బ్రిడ్జ్ 100% నెట్వర్క్ మీద ఆధారపడిన ప్రభావితం చేయొచ్చు, ఈజీగా ప్రభావితం చేయొచ్చు. అలాగే సర్వర్ సైడ్ బ్రీచ్లు, డీడోస్ అటాక్స్, సర్వర్ సైడ్ బ్రీచెస్, ఓటింగ్ సర్వర్ సంబంధించిన హ్యాక్ అవుతాయి. ఆ హ్యాక్ డేటా డిలీట్ చేయడం లేదా మార్చడం, ఇవన్నీ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం టెక్నాలజీ వాడలేదు కాబట్టి, ఆ టెక్నాలజీలో మనం వల్నరబిలిటీస్ చూడలేదు. ఒకసారి మీరు టెక్నాలజీ వాడడం స్టార్ట్ చేస్తే వల్నరబిలిటీస్ పెరుగుతుంటాయి. ఆటోమేటిక్ గా దాని మీద కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఇన్వెస్ట్ స్పెండ్ ద టైం అండ్ దే ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్. సో దానికి ప్రాబ్లమ్స్ కి అట్ ద సేమ్ టైం మిటిగేషన్స్ కూడా ఉన్నాయి, లైక్ పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఆ పరిష్కారాల మీద విత్ లీగల్ ఇన్ఫ్లుయెన్స్, లీగల్ ఎన్ఫోర్స్మెంట్ బాగా ఉంటే డెఫినెట్లీ గవర్నమెంట్ మే గెట్ ఏ గుడ్ రిజల్ట్స్. రైట్. ఎస్ రామ్మోహన్ గారు, చెప్పండి. అంటే ఎస్